మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడున్న సీట్లలోనూ మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చన్నారు. అయితే ఇప్పటికిప్పుడు నియోజకవర్గాల పెంపు అత్యవసరం ఎందుకని ప్రశ్నించారు. సిడబ్ల్యూసీలో నియోజకవర్గాల పెంపుపై కీలకమైన అభిప్రాయాలను సూచించారన్నారు. డీలిమిటేషన్తో చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరగనుందని, వాటి ప్రాముఖ్యతను కోల్పోతాయన్నారు. అయితే ఉత్తరాదికి ఈ డీలిమిటేషన్ అడ్వాంటేజ్గా మారనుందన్నారు సీఎం రేవంత్. నియోజకవర్గాల పెంపుతో చిన్న పెద్ద రాష్ట్రాల మధ్య ఇప్పుడున్న వ్యత్యాసం ఉండాలన్నారు ముఖ్యమంత్రి. ఆర్థిక ప్రతిపాదికన నియోజకవర్గాలు పెంచవచ్చన్నారు. ఐఐటి హైదరాబాద్ సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మధ్య కీలక ఒప్పందం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా సరికొత్త పాఠ్య ప్రణాళికల రూపకల్పన జరుగుతుంది. ములుగు జిల్లాలోని ఎస్ఎస్సిటియులో ప్రయోగశాలల అభివృద్ధి, పరిశోధనలకు ఐఐటి హైదరాబాద్ చేయూతనిస్తుంది. బోధనా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ, గైడెన్స్, నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఎస్ఎస్సిటియులో కొత్త సాంకేతిక కోర్సుల ప్రారంభం కానుంది. గిరిజన విశ్వవిద్యాలయ అభివృద్ధి ద్వారా మెరుగైన ప్రయోజనాలు తెలంగాణ విద్యార్థులకు అందనున్నాయి. ఏడాదిన్నరలో 761 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. స్టేట్ కమిటీకి చెందిన 21 మంది, డివిజనల్ కమిటీకి చెందిన 40 మంది మావోయిస్టులు, ఏరియా కమిటీకి చెందిన 149 మంది, పార్టీ మెంబర్స్ మొత్తం 546 మంది లొంగిపోయినట్లు చెప్పారు. 2 ఏళ్లలో 302 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. మావోయిస్టు అగ్రనేత గణపతి బతికే ఉన్నాడని, అడవుల్లో లేరని డీజీపీ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణకు చెందిన 5గురు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నట్లు తెలిపారు. కేంద్ర కమిటీ సభ్యులు ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, పసునూరి నరహరి అలియాస్ సంతోష్ అజ్ఞాతంలో ఉన్నట్లు గుర్తించామన్నారు. స్టేట్ కమిటీలో జాడే రత్నాబాయ్ అలియాస్ సుజాత, వార్తా శేఖర్ అలియాస్ మంగు, రంగబోయిన భాగ్య అలియాస్ రూపీ అజ్ఞాతంలో ఉన్నట్లు తెలిపారు. మాదాపూర్లో ఉద్యోగాల పేరుతో 5 కోట్ల భారీ మోసం బయటపడింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. క్యామెల్ క్యూ సాఫ్ట్వేర్ సొల్యూషన్ సంస్థ పేరుతో నిరుద్యోగుల వద్ద నుండి 5 కోట్ల వరకు వసూలు చేశారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించింది ముఠా. శిక్షణ ప్లేస్మెంట్స్ పేరుతో నమ్మించి ప్రారంభంలో కొందరికి జీతాలు చెల్లించి ఆ తర్వాత బోర్డు తిప్పేస్తుంది ఈ ముఠా. ఇటీవల ఎంయూ సాఫ్టెక్ సొల్యూషన్స్ పేరుతో మరో కొత్త సంస్థను ప్రారంభించింది. ఈ ముఠాపై పక్కా నిఘాతో నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. ప్రధాన నిందితుడు ఎరుకల మహేష్తో సహా మరో 2 అదుపులోకి తీసుకున్నారు. మరో 7 నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. 452 మంది అభ్యర్థుల నుండి ఒక్కొక్కరి వద్ద 80,000 నుండి 3 లక్షల వరకు వసూలు చేశారన్నారు పోలీసులు. తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు బిగ్ అప్డేట్ వచ్చింది. ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ప్రథమ, ద్వితీయ ఇంటర్ ఫలితాలను రేపు విడుదల చేయనున్నారు. ఈ నెల 12న మధ్యాహ్నం తర్వాత ఇంటర్ ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు ప్రయత్నిస్తోంది. లేని పక్షంలో ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉన్నతాధికారులే ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మైనర్ విద్యార్థిని మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. గద్వాల పట్టణానికి చెందిన ఇండో ఇంగ్లీష్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈ నెల 9న స్కూల్కు వెళ్తానని ఇంటి నుంచి బయలుదేరి వెళ్లింది. అయితే విద్యార్థిని స్కూల్కు రాలేదని స్కూల్ యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు తమ కుమార్తె కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ ఎంజీబీఎస్ సీసీటీవీ ఫుటేజ్లో విద్యార్థిని గుర్తించారు పోలీసులు. గుర్తు తెలియని ఓ మహిళతో కలిసి వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీటీవీ ఆధారంగా విద్యార్థిని కోసం గద్వాల పోలీసులు హైదరాబాద్కు వెళ్లి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. యువతిపై తన మేనమామ అఘాయిత్యానికి పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెంలో జరిగింది. గ్రామంలో కోడిరెక్క నాగేంద్ర అనే వ్యక్తి తన మేనకోడలిపై కన్నేశాడు. ఆమె మైనర్గా ఉన్న సమయం నుండే లోబర్చుకుని లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.
ఎవరికైనా చెబితే చంపేస్తారని బెదిరించడంతో భయోందోళనకు గురైన బాధితురాలు ఇన్నాళ్ళు మౌనంగా భరించింది. నిందితుడి వేధింపులు మితిమీరడంతో హైదరాబాద్లోని ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఈ ఘటన జరిగిన ప్రాంతం వేములపల్లి పరిధిలోకి రావడంతో ప్రాథమిక విచారణ అనంతరం ఈ కేసును వేములపల్లి పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. నిందితుడు నాగేంద్రపై ఫోక్సో చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో కీలక ఆపరేషన్ చేపట్టారు పోలీసులు. సిటీలోని రౌడీ షీటర్లకు డ్రగ్ పరీక్షలు నిర్వహించారు. సిటీ వ్యాప్తంగా 1300 మంది రౌడీ షీటర్లను గుర్తించి వీరిలో 250 మందికి డ్రగ్స్ పరీక్షలు చేశారు పోలీసులు. 250 మంది రౌడీ షీటర్లలో 190 మంది రౌడీ షీటర్లకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. వీరిలో ఎక్కువగా గంజాయికు అలవాటు పడినట్టు గుర్తించారు. అనంతరం గంజాయి ఎక్కడి నుండి వస్తుందో రౌడీ షీటర్లను విచారించారు పోలీసులు. దేశంలోనే తొలి స్వదేశీ తయారీ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ సెంటర్స్ ఏపీలోని అమరావతిలో ప్రారంభం కానుంది. ఈ నెల 14న క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. ప్రపంచ క్వాంటమ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ ఫెసిలిటీ అందుబాటులోకి రావడంతో దేశంలో క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ కేంద్రాన్ని కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది. గన్నవరంలోని మేధా టవర్స్ లో అమరావతి 1Q పేరుతో రాజధాని పరిధిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అమరావతి 1S పేరుతో 2 అత్యాధునిక క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ముఖ్యంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఫెసిలిటీని విద్యార్థులు, పరిశోధకుల కోసం ఓపెన్ యాక్సెస్ ప్రాతిపదికన అందుబాటులో ఉంచమన్నారు. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లిలో ఏఐ డేటా ప్రాజెక్టు అమలు ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. వీటితో పాటు విశాఖలో కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ స్థాపన కోసం సీటెక్ భూముల కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సత్యసాయి జిల్లాలో అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. సత్యసాయి జిల్లాలో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ కోసం ఆర్ఆర్ ఎలక్ట్రానిక్స్ కు 60 ఎకరాల కేటాయింపులకు ఓకే చెప్పింది. ఏపీఐఐసి టీసీఎస్ మధ్య ఒప్పందంలో నిబంధనల సవరణకు ఆమోదం తెలిపింది. ఏపీఐఐసి రహేజా కార్ప్ సంస్థ మధ్య ఒప్పందంలో నిబంధనల సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీటీడీ పాలక మండలి సభ్యుడి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పాలక మండలి సభ్యుడు దర్శన్ కుటుంబ సభ్యులు గుడ్ ఫ్రైడే రోజు చర్చిలో ప్రార్థనలు చేశారు. కర్ణాటక నుంచి టీటీడీ పాలక మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శన్ టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉంటూ ఆయన కుటుంబ సభ్యులు చర్చిలో ప్రార్థనలు చేయడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. టీటీడీలో అన్యమత ఉద్యోగులను సాగనంపాలని ప్రస్తుత పాలక మండలి తీర్మానం చేసిందన్నారు. కానీ పాలక మండలి సభ్యుడే కుటుంబ సభ్యులే అన్యమత ప్రార్థనలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభానికి సిద్ధమవుతోంది. ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు ఆహ్వానించినట్లు సమాచారం. జూలై 5, 8 కానీ ఆగస్టు 17, 19 తేదీల్లో ప్రారంభోత్సవానికి సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు జూన్ 30 కల్లా విమానాశ్రయ పనులు పూర్తి చేయాలని జీఎంఆర్ సంస్థకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. చంద్రబాబు నడిపిస్తున్న హెరిటేజ్ కంపెనీని కూడా అమరావతి లాంటి ఆలోచనలతోనే నడుపుతారా అని సజ్జల ప్రశ్నించారు. హెరిటేజ్ నిర్వహణలో తీసుకున్న జాగ్రత్తలను ఆయన రాజధాని విషయంలో ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అమరావతిలో రాజధాని నిర్మాణం 30 నుంచి 40 ఏళ్లైనా పూర్తి కాదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. దీనికి ఛత్తీస్గఢ్లో నిర్మించిన నవరాయ్పూర్ ఉదాహరణ అని తెలిపారు.